భారతదేశంలో ప్రధాని మోదీ పరిపాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంకల్పంతో సాకారం అనే సదస్సును నిపుణులతో కలిసి నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం రావుఫిన్ వేంచాలో గల ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు అధ్యక్షతన ప్రధాని మోదీ ప్రభుత్వంలో భారతదేశం సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంకల్పంతో సాకారం అనే అంశంపై జిల్లాలో ఉన్న వృత్తి నిపుణుల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వృత్తి నిపుణులు, న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు పాల్గొనగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశంలో 81 కోట్ల మందికి గరీబ్ అన్నా యోజన పథకం కింద రేషన్ ఇస్తున్నామని, రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. అంతేకాకుండా ప్రతి పేదవాడికి రేషన్ అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని వీర్రాజు తెలిపారు. 81 కోట్ల మందికి గరీబీ కళ్యాణ్ అన్న యోజన పథకంలో మనం దేశవ్యాప్తంగా ఈ బియ్యం ఇస్తున్నాం. బియ్యం ఇవ్వడానికి, గోధుమలు ఇవ్వడానికి ప్రధానమైన కారణం రైతుని రక్షించాలి, పేదవాడిని రక్షించాలి. ధాన్యం పండిస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసిన మన దగ్గర మిగిలిపోయే ధాన్యం ఉంటుంది. ఈ ధాన్యాన్ని కొని కిలో బియ్యానికి 46 రూపాయలు మనం వెచ్చించి ఆ ధాన్యం మనం కొనడంతో పాటు దాన్ని మిల్లు పట్టించి మనం ప్రజలకు ఇస్తున్నాం. ఈ విధంగా ధాన్యమే కాదు, గోధుమలే కాదు, ఆ రాష్ట్రాలకు అనుగుణంగా ఈ 2 పదార్థాలని, ఇందులో డ్యూయల్ లక్ష్యం ఉంది. రైతుని రక్షించడం, పేదవాడికి ఈ బియ్యాన్ని ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి ఆలోచన. అలానే సింపుల్ గా అందరూ చెప్తాం కుళాయిలు వేశామని. 15 కోట్లు కుళాయిలు వేశారు జలజీవన్ మిషన్ లో. కుళాయిలు వేయడం అంటే పూర్వం లాంటి కుళాయిలు, ట్యాంక్ పైన నీళ్లు ఎక్కించే కుళాయిలు, ఊళ్ళో బోరు కొట్టించే కుళాయిలు కాదు ఈసారి వేసేవి. మన కృష్ణా నుంచి అటు గుంటూరుకి, ఇటు కృష్ణా జిల్లాకి, సుదీర ప్రాంతానికి, సముద్రం ఒడ్డు దాకా ఉప్పు నీళ్లు తాగకుండా శుద్ధైనటువంటి జలాల్ని, ఆ జలాల్ని మనం పైప్ లైన్ ద్వారా వేస్తూ అక్కడ ట్యాంకులకు ఎక్కించి ఈ మంచినీటి కుళాయిల్ని ప్రజలకు ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా ఇవ్వాలనేది మోడీ గారి యొక్క లక్ష్యం. ఇవి మామూలు రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమాలకి భిన్నమైనవి. కుళాయిలు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు గ్రామాల్లో. ఇప్పుడు ఇది కొత్త ఉంది, కానీ ఈ రకమైనటువంటి ఆలోచన కృష్ణా నుంచి, గోదావరి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నదులు ఉన్నాయో ఆ నదులు ఆధారంగా ఇచ్చేటువంటి జలజీవన్ మిషన్. జలజీవన్ మిషన్ అంటే ఎక్కడికక్కడ మనకి ఉప్పు నీళ్ళు ఇచ్చి ఈ విధమైనవి కాకుండా 15 కోట్లు కుళాయిలు ఇవ్వడం. అలానే స్వచ్ఛ భారత్కి 12 కోట్లు టాయిలెట్స్ ని కట్టించి, మనకంటే టాయిలెట్స్ చాలా కాలం కిందటే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, కానీ యూపీ, బీహార్ లాంటి ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలానే జార్ఖండ్ ఇలాంటి చోట్ల పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యే పరిస్థితి లేదు. ఆ విధంగా మీకు 12 కోట్లు టాయిలెట్స్ ని ప్రధానమంత్రి గారు కట్టించారు. అలానే ఇందాక మన స్పోక్స్ పర్సన్ గారు చెప్పారు, 25 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే ఇచ్చామని. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్ళు కట్టాం. ముద్రాకి లోన్లు 52.5 కోట్లకు పైగా రుణాలు ఇచ్చాం. 52,000 కోట్లు, 52 లక్షల కోట్లు పైగా మనం ఈ రుణాలను మనం ముద్రాలో ఇవ్వడం జరిగింది.
అలానే వెనుకబడిన తరగతుల వారికి రాజ్యాంగబద్ధమైనటువంటి జాతీయ కమిషన్ హోదా ఇప్పటి వరకు మనకి ఎస్టీ ఎస్సీస్కే కమిషన్ ఉంది. రాజ్యాంగబద్ధంగా ఈ విధమైనటువంటి బీసీలు కూడా మనం ఒక కమిషన్ ఏర్పాటు చేశాం. స్టాండప్ ఇండియా కింద ఎస్టీ ఎస్సీలు కూడా 14,700 కోట్లు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో 20 కోట్ల మందికి పైగా మహిళలకి నగదు బదిలీ చేశారు. ప్రస్తుతం మోడీ గారి మంత్రివర్గంలో 60% ఎస్టీ ఎస్సీ బీసీ ఈ వర్గాలు ఓబీసీలకు చెందిన వారు ఉన్నారు. 60% 40% అదర్ వర్గాలు ఉన్నాయి. అభివృద్ధిలో 112 ఆకాంక్ష జిల్లాలను ఆయా రాష్ట్రాలు సగటుగా ప్రతి దేశంలో 112 జిల్లాలు. ఇవి కడప, అలానే విశాఖ ఇలాంటి జిల్లాలు యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఈ డిస్ట్రిక్ట్స్ ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో మన రాష్ట్రంలో కూడా 3 జిల్లాలను ఎంపిక చేశారు. వీటికి రెగ్యులర్ గా ఇచ్చే ఫండ్స్ కంటే అదనంగా ఫండ్స్ ఇచ్చేటువంటి మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశంలో 112 జిల్లాలు తీసుకున్నారు. నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ వినియోగము మరియు లక్ష్య నిర్దేశిత పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మనం ఈ యొక్క రుణాలు కానీ ఈ డిబిటీ అనేది లేదా అన్ని రకాల డిబిటీ అంటే గతంలో ఒక రూపాయి ఇస్తే 15 పైసలు కిందకి వెళ్ళి ఇవి అలా కాకుండా డిబిటీ ద్వారా అన్ని ప్రణాళికలు పేదవారికి ప్రజలకి విద్యుత్తు, నీరు, మరుగుదొడ్డు సౌకర్యాలు అందించే ప్రణాళికైనా ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో విప్లవాన్ని తెచ్చే ఈ పథకాలు డిబిటీ ద్వారా మోడ్లు మనం నడుపుతూ ఉన్నాం. ఈ విధంగా అనేక రకాల పథకాలు ఈ 11 సంవత్సరాల్లో పేద అణగారిన వర్గాలకు కానీ రైతు సంక్షేమానికి కానీ నారీ శక్తి మరింత ప్రోత్సాహానికి కానీ అమృత తరానికి సంబంధించిన కార్యక్రమానికి కానీ మధ్యతరగతి ప్రజల కార్యక్రమానికి కానీ అందరూ కూడా దేశ సంక్షేమం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలానే దేశ భద్రత మీరు గమనించారు. భద్రత విషయంలో ఈవేళ మిసైల్స్ మన దేశంలో మన భద్రత చాలా గొప్పగా ఉండాలి. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన కాలం భారతదేశానికి ఒక స్వర్ణయుగం అనే చెప్పచ్చు. అప్పుడెప్పుడో గుర్తుల కాలాన్ని మనం స్వర్ణయుగం అని చెప్పుకున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా గతంలో ముఖ్యమంత్రిగాను నేడు ప్రధానమంత్రిగాను పనిచేసిన నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఒక దశ కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లిన సందర్భం మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఎవరు ఊహించని రీతిలో భారతదేశపు వృద్ధి రేటు అపూర్వంగా నడిచింది. దానికి ఒకప్పుడు మనం 2014లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ ఉంటే 2014లో అంటే 10వ స్థానం ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇచ్చిన నివేదికను బట్టి మనం చూసుకుంటే చాలా తక్కువ కాలంలో మనం ఈరోజు 4 ట్రిలియన్ దాకా వచ్చి 5వ ట్రిలియన్ డాలర్లకి ఎగబాగుతా ఉన్నాం. గతంలో ఎప్పుడు లేని రీతిలో 4వ స్థానానికి మనం వచ్చామంటే కారణం ఈ 9 సంవత్సరాల కాలంలో, ఈ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన అద్భుతమైన కృషి, దేశాన్ని స్వరంభం దిశగా ముందుకెళ్ళడం అనేది ఆయన చేశారు. గత 9 ఏళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేద ప్రజలకి
పేదరికం పోవడానికి మనం బయటికి తీసుకురావడం జరిగింది. భారతదేశంలో కరోనా అనేది ఒక మహమ్మారి వచ్చినప్పుడు ఆ కరోనా నుంచి కోలుకోవడానికి వ్యాక్సిన్ అంటే ఆయన దార్శనికతకి నిదర్శనం ఒక వ్యాక్సిన్ మనం తయారు చేసుకున్నాం. అదే భారత్ బయోటెక్. అంటే మన దేశంలోనే అంటే వ్యాక్సిన్ అనేది వస్తే ఏ అమెరికాకో ఏ రష్యాకో జపాన్కో వెళ్లే పరిస్థితి నుంచి పక్కకు తప్పించి మన వ్యాక్సిన్ తయారు చేసే స్థాయికి ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అంతేకాదు ఒకే ఏడాది 100 శాటిలైట్లు మరి అంతరిక్షంలో తీసుకెళ్లిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది. భారతదేశంలో అనేక అంశాల్లో మనం ముందుకెళ్ళాం. ముఖ్యంగా బడుగు వర్గాలు చాలా మందికి పూర్తిగా అవగాహన కూడా లేని అంశం ఏంటంటే స్టాండప్ ఇండియా ఒక పథకం తీసుకొచ్చాము. ఈరోజు చైనాని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకి ఒకరొక పారిశ్రామిక మారాలనేది నరేంద్ర మోడీ గారి విజన్. అందులో భాగంగా స్టాండప్ ఇండియా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకంలో భాగంగా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక జనరల్ ఉమెన్కి 1 నుంచి 2 కోట్లు వితౌట్ సెక్యూరిటీ స్కీమ్ అది. అదేవిధంగా వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్ క్యాస్ట్ అని ఇంకో పథకం 2012లో తీసుకొచ్చారు. ఆ పథకం ద్వారా 15 కోట్ల వరకు ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అవకాశం కల్పించారు. అంటే ఏదైనా సరే మన యువత ఆర్థికంగా ముందుకెళ్తేనే, వాళ్ళు పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తేనే ఫలితం వస్తుందనేది నరేంద్ర మోడీ గారి విజన్. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా మనం ముందుకెళ్లాలనేది మన ఆకాంక్ష. అదే సమయంలో ఇటీవల జరిగిన సింధూర్ దాంట్లో కూడా స్వదేశీ సంబంధించిన మన యుద్ధ సామాగ్రిని, యుద్ధ పరికరాలు వినియోగించడం ద్వారా మరి పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేశాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా 5 సంవత్సరాలు దరిదాపు కరోనా తర్వాత 5 ఏళ్ల పాటు మనం ఉచితంగా బియ్యం ఇచ్చారు నరేంద్ర మోడీ. వ్యాక్సినే కాదు, బియ్యం కాదు, మనం బతకడం కోసం. అంతేకాకుండా మనం మహిళలకు సంబంధించిన అనేక పథకాలు తీసుకొచ్చారు. ముద్రా పథకం దగ్గర నుంచి ఇంకా అనేక స్వనిధి వరకు అనేక పథకాలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా మనం డయాస్ మీద కూడా మాట్లాడుకుంటాం. అంటే ఏతావాత మేము చెప్పదలసింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం చేపట్టే దిశగా కార్యాచరణ ఉంటుంది. అందులో భాగంగానే మేము స్పష్టమైన వైఖరితో ఆంధ్రప్రదేశ్ ఈరోజు నడుస్తుందంటే కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుందంటే కారణం భారతీయ జనతా పార్టీ ఇచ్చిన సహకారమే. అమరావతికి మనం ఇచ్చిన 15,000 కోట్లతో పాటు విశాఖ రైల్వే సంబంధించి మన ఉద్యోగ ప్యాకేజీ 14,000 కోట్లు ఇవ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కూడా ఒక అధికారిని కూడా నియామకం చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఈ నెలల్లో ఎప్పుడూ లేదుగా ఆంధ్రప్రదేశ్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు కూడా అనేక పథకాలని ఇక్కడ కల్పించి ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లే విషయంలో నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్ళడం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి లోటు బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా ఒక ఆక్సిజన్ అనేది ఇచ్చింది నరేంద్ర మోడీ గారు చెప్పడానికి, కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి మేము మాత్రం సందేహించడం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించి అన్ని రకాల పథకాలు కూడా ఇస్తాము. వాటిలో ఇల్లు ఇచ్చింది కూడా ఒక ఆంధ్రప్రదేశ్కే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవన్నీ ఇల్లు కూడా ఇక్కడ ఇచ్చాము. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లక్ష్యంతో చేసిన పనులు. మిగతా విషయాలు మన పెద్దలు వీర్రాజు గారు కూడా ప్రస్తావిస్తారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.